రెక్కల గాడిద. రితిక, నీలిమ ఇద్దరూ కూడా వాళ్ళ ఊర్లో కూరగాయల వ్యాపారం చేస్తూ ఉంటారు. రావాలమ్మా రావాలి, తాజా కూరగాయలు, తక్కువ ధరకే కూరగాయలు, రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు అంటూ కేకలు వేస్తూ ఉంటారు. అక్కడున్న వాళ్ళు వాళ్ళకు కావలసిన కూరగాయలు తీసుకువెళ్తూ ఉంటారు. అలా వచ్చిన డబ్బులతో వాళ్ళ కుటుంబం గడుస్తుంది. ముందుగానే వాళ్లకు ఏమీ లేవు. వాళ్ళు కష్టపడి అలా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే అలా ఉండగా ఒకరోజు వాళ్ళు కూరగాయల పని ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉండగా భవానీ అనే స్నేహితురాలు ఎదురవుతుంది. నీలిమ, రితిక, మీకు ఒక విషయం చెప్పనా? వాళ్ళు ఏం చెప్తుందా అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మనం ఈ నదిని దాటి పక్కకు గనక వెళ్తే అక్కడ ఒక గ్రామం ఉందంట. ఆ గ్రామంలో వాళ్ళకి సరైన సదుపాయాలు దొరకవట. వాళ్ళకి ఏమైనా కావాలంటే చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ గనక మీరు కూరగాయల వ్యాపారం చేస్తే భలేగా బాగా డబ్బు సంపాదించవచ్చు. మీకు ఈ కష్టాలుండవు. ఆ మాటలు విని వాళ్ళిద్దరూ కూడా, నువ్వు చెప్పింది బాగానే ఉంది భవానీ, కానీ అంత దూరం వెళ్ళాలంటే ఎలా చెప్పు? ఇప్పుడు ఎవరు కూడా పడవలు వేయడం లేదు. నదిలో సుడిగుండాలు వస్తున్నాయని. దేనికైనా అదృష్టం ఉండాలి భవానీ. నువ్వు ఇంత దూరం మా కోసం వచ్చి ఈ విషయం చెప్పినందుకు చాలా సంతోషం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ మనసులో మాత్రం భవానీ చెప్పింది అలాగే ఉండిపోతుంది. వాళ్ళిద్దరూ రాత్రి సమయంలో భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. అక్క, భవానీ చెప్పింది భలేగా ఉంది కదా. అక్కడికి వెళ్తే నిజంగానే మనం బాగా డబ్బు సంపాదించవచ్చు. దేవుడి దయ వల్ల మనకి ఒక రెక్కల గుర్రం దొరికింది అనుకో, మనం అలా వెళ్ళి ఇలా రావచ్చు కదా. అవును, రావచ్చు కానీ ఆశకి హద్దుండాలమ్మా. మన కోసం రెక్కల గుర్రాలు, రెక్కల ఏనుగులు రావు, అర్థమవుతుందా? గుర్రాలు ఏనుగులు కాకపోతే గాడిదలు వస్తాయిలే. ఒక రెక్కల గాడిద ఉన్నా నేను వెళ్ళి వస్తాను. రితిక పెద్దగా నవ్వుతూ, అవును, గాడిద మీదే తిరగాలి నువ్వు, అప్పుడు బాగుంటుంది అని పెద్దగా నవ్వుకుంటుంది. వాళ్ళు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత భోజనం చేసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటారు. ఆ రోజు రాత్రి సమయంలో ఒక రెక్కల గాడిద మీద ఒక దయ్యం తిరుగుతూ ఉంటుంది. అది గ్రామంలో అటు ఇటు తిరుగుతూ, ఈరోజు ఏ ఇంట్లో కూడా సరైన భోజనం చేయలేదు. ఊరి చివరలో ఉన్న ఇల్లు వైపు చూద్దాం పదా అంటూ గాడిదకు చెప్తుంది. అప్పుడు రెక్కల గాడిద, మహారాణి, ఈ మధ్య మీరు బాగా తిని తిని లావైపోతున్నారు. నేను నీ బరువు మోయలేకపోతున్నాను. నువ్వు కొంచెం తిండి తగ్గించుకో. నేను తిండి తగ్గించుకోవడం కాదు, నువ్వు కొంచెం బలంగా తిను. మీరు నన్ను ఎక్కడా తిననిస్తున్నారు? మీకే సరిపోవడం లేదు, ఇంకా నాకేం మిగులుతుంది అని అంటుంది రెక్కల గాడిద. అందుకు దయ్యం పెద్దగా నవ్వుతుంది. నవ్వుకుంటూ నీలిమ వాళ్ళ ఇంటి వైపు వెళ్తుంది. ఇక్కడ ఏదో మంచి వాసన వస్తుంది, వెళ్దాం పదా. రెక్కల గాడిద సరే అని వాళ్ళ ఇంటి ముందు ఆమెను దించుతుంది. దయ్యం దర్జాగా నడుచుకుంటూ లోపలికి వెళ్తుంది. వంటగదిలో ఉన్న అన్నం తీసుకొని కూర కలుపుకొని తినడం మొదలు పెడుతుంది. అబ్బా, ఇక్కడ ఎంత కమ్మగా వంట చేశారు వీళ్ళు. ఇక రోజు వీళ్ళింటికే రావాలి అని తనలో తాను అనుకుంటుంది. అప్పుడు ఆమెకు ఒక మాట వినబడుతుంది. అది అస్సలు కుదరదు అని. దయ్యం భయంతో ఎవరు అని చూడగా నీలిమ, రితిక ఇద్దరూ చాలా ధైర్యంగా ఆ దయ్యం వెనుక నిలబడి ఉంటారు. దయ్యం వాళ్ళని చూసి, నన్ను చూస్తే మీకు భయం వేయడం లేదా? చాలా ధైర్యంగా నాతో మాట్లాడుతున్నారు. ఈ ఇల్లు ఎవరిదో తెలిసే వచ్చావా? మా బామ్మ మాయలు మంత్రాలతో మీ దయ్యాలని తరిమి కొట్టేది. అదిగో ఆ ఫోటోలో ఉంది చూడు ఆమె. దాన్ని చూసి దయ్యం, వామ్మో, ఈ ముసల్దింకా బతికే ఉందా పోయిందా? మా దయ్యాలకు కంటి నిండా నిద్ర ఉంచలేదు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ కూడా పెద్దగా నవ్వుతారు. దయ్యానికి ఏమీ అర్థం కాదు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు అని. వాళ్ళని ఎదురు ప్రశ్నిస్తుంది. మా బామ్మ తీర్థయాత్రలకని వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. ఎక్కడుందో కూడా తెలీదు. ఆమె ఇప్పుడెలాగో రాదులే, నువ్వేమీ కంగారు పడొద్దు అని అంటుంది రితిక. వాళ్ళ మాటలు విని దయ్యానికి కాస్త సరదాగా అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చాలా మంచి వాళ్ళలాగా ఉన్నారు.
పైగా ఇక్కడ వంట కూడా చాలా అద్భుతంగా ఉంది. నాకు రోజూ కొంచెం భోజనం పెడతారా? తప్పకుండా పెడతాము. కానీ నువ్వు మాకు ఒక సహాయం చెయ్యాలి. అదేంటో చెప్పండి. నేను తప్పకుండా చేస్తాను. బయట ఉన్న రెక్కల గాడిద మీదేనా? అవును. అప్పుడు వాళ్ళు వాళ్ళ కష్టం గురించి చెప్పి ఆ రెక్కల గాడిదను వాళ్ళకి ఇవ్వమని అడుగుతారు. ఇంత చిన్న వయసులో మీరు చాలా కష్టపడుతున్నారంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను. ఈ రెక్కల గాడిదను మీరే ఉపయోగించుకోండి. తను ఎంత దూరమైనా వెళ్ళగలదు. ఎంత బరువునైనా మొయ్యగలదు. సరదాగా మాట్లాడుతూనే ఉంటుంది. దానిని మీరేమీ పట్టించుకోవద్దు. అతని పేరు గీకరి. తనని మీకు పరిచయం చేస్తాను రండి. అంటూ వాళ్ళని బయటకు తీసుకువెళ్తుంది. గీకరి రెక్కల గాడిదకు వాళ్ళని పరిచయం చేస్తుంది. తను చేయాల్సిన పని కూడా చెప్తుంది. ఆ రెక్కల గాడిద సరే అని అంటుంది. ఇక తెల్లారిపోతుంది. దయ్యం అక్కడి నుంచి మాయమైపోతుంది. ఆ రెక్కల గాడిద మాత్రం అక్కడే ఉంటుంది. ఇక వాళ్ళు హడావిడిగా వాళ్ళ పనులు ముగించుకొని కూరగాయలన్నీ మూటలు కట్టి ఆ గాడిద మీద వేస్తారు. ఇక వాళ్ళిద్దరూ కూడా గాడిద ఎక్కి కూర్చుంటారు. గాడిద రెక్కలతో ఆకాశంలోకి ఎగురుతుంది. అలా వెళ్తూ ఉండగా వాళ్ళు, గీకరి, అక్కడ ఉన్న మనుషుల్ని చూస్తే చాలా వింతగా ఉంది. వాళ్ళు మనల్ని ఏమైనా చేస్తారేమో కదా? నేను మీకు తప్ప ఎవ్వరికీ కనిపించను. అలాగే మీరు గాలిలో ఎగురుతున్నప్పుడు ఎవ్వరికీ కనిపించరు. మీరు భూమి మీద ఉన్నప్పుడు మాత్రమే కనబడతారు. ఆ మాట వినగానే వాళ్ళు చాలా సంతోషం అని సంబరపడతారు. పైన తథాస్తు దేవతలు ఉన్నారనుకుంటా. నేను రెక్కల గాడిద గురించి అలా చెప్పానో లేదో, నువ్వు భలేగా ప్రత్యక్షమయ్యావు. నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది అంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ చెప్తుంది. ఆ మాటలకి గాడిద పెద్దగా నవ్వుకుంటుంది. వాళ్ళు రావాల్సిన ప్రదేశం వచ్చిన వెంటనే వాళ్ళక్కడ దిగుతారు. కూరగాయల వ్యాపారం అక్కడ మొదలు పెడతారు. రావాలమ్మా రావాలి, తాజా కూరగాయలు రావాలమ్మా రావాలి అంటూ పిలుస్తారు. కేవలం 1 గంట వ్యవధిలోనే అక్కడికి చాలామంది వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోతారు. వాళ్ళకి విపరీతమైన లాభం వస్తుంది. దాన్ని చూసి చాలా సంతోషపడుతూ, ఇంత డబ్బు మా జీవితంలో ఎప్పుడూ చూడలేదు, చాలా సంతోషంగా ఉంది అనుకొని గాడిద మీద ఎక్కి మళ్ళీ ఇంటికి ప్రయాణమవుతారు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత, నువ్వు ఏం తింటావో మాతో చెప్పు, నేను వాటిని సిద్ధం చేస్తాను. నేను సామాన్యమైన గాడిదల్లాగా కాదు. మీరేదైతే తింటారో అదే నాకు పెట్టండి. ముందే చెప్తున్నాను, కొంచెం ఎక్కువ చేయండి. మా యజమానురాలు వచ్చిందంటే మీకు కూడా ఉంచకుండా తినేస్తుంది. ఆ మాటలకి వాళ్ళు నవ్వుతారు. మేము స్పెషల్గా బిర్యానీ చేస్తాము అని చెప్పి ఇద్దరు కూడా స్పెషల్గా బిర్యానీ చేయడం మొదలు పెడతారు. బిర్యానీ తయారు పూర్తవుతుంది. రాత్రి సమయం అయిన తర్వాత దయ్యం అక్కడికి వస్తుంది. అందరూ ఆరుబయట వెన్నెలలో కూర్చొని భోజనం చేస్తారు. నీలిమ, రితిక ఇద్దరూ మాట్లాడుతూ, నీ దయ వల్ల మేము ₹1 సంపాదించుకోగలిగాము. ఇలా కేవలం 1 నెల రోజులు ఉంటే మేం మంచి ఇల్లు కట్టుకుంటాము. కొంచెం అప్పులు కూడా ఉన్నాయి, అవి కూడా తీర్చుకుంటాము. ఈ గాడిదను నెల రోజులు ఉంచుతారు కదా? తప్పకుండా ఉంచుతాను. అయినా ఇంత మంచి అవకాశం ఉన్నా కూడా మీరు ఇంకా కష్టపడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. మాకు కష్టం బాగా అలవాటైపోయింది. కష్టపడి సంపాదించిన ₹1 అయినా మేం చాలా సంతోషంగా ఉంటాం. అందరూ మీలాగే ఉంటే చాలా బాగుంటుంది. అయినా మీ మంచితనానికి, మీ కష్టగుణానికి నేను బహుమతిగా ఇస్తున్నాను. అంటూ ఒక చిటిక వేస్తుంది. ఏదో అక్కడ వాళ్ళ చిన్న ఇల్లు మాయమైపోయి పెద్ద ఇల్లు వచ్చేస్తుంది. అప్పుడు దాన్ని చూసి వాళ్ళు మరింత సంతోషపడుతూ, ఈ ఊర్లో ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సరైన ఇల్లు లేవు, వాళ్ళకు కూడా సహాయం చెయ్యి. ముఖ్యంగా మాకు ఈ విషయం గురించి చెప్పిన భవానీకి, మా స్నేహితురాలు భవానీ చాలా మంచిది, వాళ్ళకు కూడా సహాయం చేయండి తప్పకుండా. గీకరి, ఒకసారి ఊరు మొత్తం తిరిగిరా అని అంటుంది. గీకరి ఆకాశంలో రెక్కలతో ఎగురుతూ ఊరు మొత్తాన్ని చుట్టేస్తుంది. అలా అక్కడ ఉన్న ఇల్లులన్నీ ధనవంతుల ఇల్లుల్లాగా మారిపోతాయి. దాన్నంతా చూసిన అక్క చెల్లెళ్ళు చాలా సంతోషపడతారు. ఆ దయ్యానికి చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఆ తర్వాత ఉదయం కావడంతో దయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరుసటి రోజు ప్రజలు వాళ్ళ ఇల్లుని చూసి ఆశ్చర్యపోయి భగవంతుడే ఇలా చేశాడు అని అందరూ అనుకుంటారు. వాళ్ళ ఊరికి మంచి రోజులు వచ్చాయని ఎంతగానో సంతోషపడతారు. కానీ వాళ్లకు అసలు నిజం తెలియదు, ఆ దయ్యం వాళ్ళకి సహాయం చేసింది అని. ఇక ఆ దయ్యంతో ఇద్దరూ కూడా సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు. ధనవంతులు అవ్వడమే కాకుండా ఎంతో మందికి సహాయం చేస్తూ హాయిగా జీవిస్తారు. అత్తా కోడళ్ళు వర్షం. తులసి మమత ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. తల్లి శాంతమ్మ తండ్రి లేకపోయినా వాళ్ళిద్దరినీ తన రెక్కల కష్టం మీద పెంచింది. పెద్దమ్మాయి తులసికి చదువు పూర్తయిన వెంటనే మంచి సంబంధం వస్తుంది. శాంతమ్మ కట్న కానుకలన్నీ మాట్లాడుకొని మంచి సంబంధం అన్న పేరుతో తులసికి పెళ్లి చేస్తుంది. పెళ్ళైపోయి పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళి వస్తున్న సమయంలో, చూడమ్మా, అత్తగారింట్లో చాలా ఒద్దికతో ఉండాలి. తొందరపడి భర్తకు కానీ అత్తమామలకు కానీ ఎదురు మాట్లాడకూడదు అని అప్పగింతల సమయంలో చెప్తుంది. అక్కా చెల్లెళ్ళిద్దరూ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు. అప్పుడు అత్తగారు గుండమ్మ, ఎందుకమ్మాయిలు ఏడుస్తున్నారు? ఒక్క సంవత్సరం పోతే నువ్వు కూడా మా ఇంటికే వస్తావు కదా. మా రెండో అబ్బాయి అర్జున్ని నీకిచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు చదువు పూర్తి చేసుకో అని అంటుంది. ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషపడతారు. తులసి పుట్టింటిని వదిలిపెట్టి అత్తగారింటికి వెళ్తుంది. అత్తగారిల్లు చూసి చాలా సంతోషపడుతుంది. బయట చాలా ఆనందంగా కనబడుతుంది. పైగా పెంకుటిల్లు, చాలా పెద్ద స్థలం, చుట్టూ అంతా మొక్కలు వేసుకోవచ్చు అని ఆనందపడుతుంది తులసి. అత్తగారింట అడుగు పెట్టిందో లేదో ఆ ఇల్లు చూసి చాలా ఆశ్చర్యపోతుంది. ఇంట్లో చాలా తక్కువ సామాన్లు ఉంటాయి. అత్తయ్య, ఇంట్లో సామాన్లేవి లేవెందుకు? ఎందుకు లేవు? వంటగదిలో ఉన్నాయి, చూపిస్తాన్రా అంటూ ఇంటి వెనక్కి తీసుకువెళ్తుంది. అక్కడ చాలా అందంగా ఉంటుంది. ఎదురుగా చిన్న పొయ్యి దగ్గర అన్ని మట్టి పాత్రలు ఉంటాయి. వాటిని చూసి తులసి చాలా ఆశ్చర్యపోతుంది. నువ్వు ఇందులోనే వంట చెయ్యాలి. అందుకు తను సరే అని తల ఊపి వెళ్ళిపోతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ చాలా ఇబ్బంది పడుతుంది. దానిని చూసిన భర్త సురేష్ తల్లితో, అమ్మా, ఒక గ్యాస్ పొయ్యి తీసుకొని వస్తానమ్మా, తను చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటి బాబు, ఇన్ని సంవత్సరాల నుంచి నా మీద ఇలాంటి ప్రేమ రాలేదా? నేను కష్టపడితే అందరూ బాగానే చూశారు కదా. అయినా గ్యాస్ మీద తినడం అంత మంచిది కాదు. అందుకే కట్టెల పొయ్యి మీదే వండుకొని తినాలి. సురేష్ ఆ మాటలకి ఏం మాట్లాడాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తులసి మట్టి పాత్రలో వంట చేయలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తనకి కట్టెల పొయ్యి మీద వంట చేయడం సరిగ్గా రాక మట్టి పాత్ర పగిలిపోతుంది. అందులో ఉన్న అన్నం మొత్తం పొయ్యిలో పడిపోతుంది. ఆ శబ్దం విని అక్కడికి వచ్చిన అత్త, వసేయ్, నా పెళ్ళైన దగ్గర నుంచి వాడుతున్న మట్టి పాత్ర పగలగొట్టావు కదే. తులసి చాలా కంగారు పడుతూ ఉంటుంది. అత్తగారు కొత్త కోడల్ని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టడంతో తను చాలా భయపడిపోతుంది. అలాగే రోజులు గడుస్తున్నాయి. తులసి చాలా జాగ్రత్తగా ఇంట్లో మసులుతూ ఉంటుంది. అలా ఉండగా వర్షాకాలం మొదలవుతుంది. బయట జోరుగా వర్షం పడుతున్నప్పుడు తులసి, అత్తయ్య, బయట వంట చేయడానికి పొయ్యి మొత్తం తడిచిపోయింది, ఏం చెయ్యాలి? మరేం పర్వాలేదు, గొడుగు వేసుకొని వెళ్ళి వంట చెయ్యి. పొయ్యి సెగ తగిలింది అంటే మంట అదే మండుతుంది. ఆ మాటలకి తులసికి కొంచెం బాధ వేసి గొడుగుని తీసుకొని వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. అత్తగారు తన ఎదురుగా కూర్చొని తన వైపే చూస్తూ ఉంటుంది. ఇంతలో రంగయ్య, గుండమ్మ, అందరికీ వేడివేడి బజ్జీ అలాగే టీ పార్సల్ చేసుకొని తీసుకొచ్చాను. అందరం సరదాగా కూర్చొని తిని తాగుదాం రండి అంటూ అక్కడికి వస్తాడు. ఎదురుగా కూడల్ని చూసి, ఏంటమ్మా, వర్షంలో అలా గొడుగు వేసుకొని వంట ఎవరు చేయమన్నారు నిన్ను? నేను అదే చెప్పాను, ఎందుకమ్మా నీకు ఈ కష్టమని. వెంటనే రా, మనందరం కడుపు మార్చుకొని ఉండాలో అని కోడలు భయపడి వద్దంటున్నా ఇలా కష్టపడుతుంది పాపం. చాలా మంచి కోడలు దొరికిందండి మనకి. సరే అమ్మా తులసి,
తర్వాత నువ్వు వంట చేసుకో. ముందు ఈ బజ్జీ తిని టీ తాగుదువు గాని రా. తులసి అక్కడికి వస్తూ ఉండగా అత్తగారు కంటి చూపుతో ఆమెను రావద్దు అని సైగ చేస్తుంది. పాపం తను ఏమీ చేయలేక, మామయ్య మీరు కానివ్వండి, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను, వంట అయిపోతుంది అంటూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. ఆ విధంగా అత్తగారు అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, ఎవ్వరూ లేనప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది. తులసి ఒక రకంగా మానసిక వేదన అనుభవిస్తూ ఉంటుంది. అలా ఉండగా కొన్ని రోజుల తర్వాత తులసి గర్భవతి అని తెలియడంతో తను మొదటి పురుడు కోసం పుట్టింటికి వెళ్తుంది. తల్లిని చూసిన వెంటనే తులసికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఏంటమ్మా తులసి, నువ్వొక్కదానివే వచ్చావు? మీ ఆయన రాలేదా? ఏదైనా గొడవైందా? తులసి ఒక్కసారిగా ఏడుస్తూ, అమ్మా చాలా రోజులైందమ్మా నిన్ను చూసి. నేనిప్పుడు గర్భవతినమ్మా, అందుకే వచ్చాను. మా ఆయన రావడానికి కుదరలేదు. నాతో పాటు రావడానికి ఎవరికీ కూడా ఖాళీ లేదు. అందరూ పొలం పనుల మీద కొంచెం ఆదరాబాదరాగా ఉన్నారు అని చెప్తుంది. ఆ మాటలకు తల్లి కొంచెం అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. ఆ తర్వాత చెల్లి పలకరిస్తుంది. తులసి ఇక ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం తల్లి, అమ్మా తులసి, నువ్వొక్కడ సంతోషంగానే ఉన్నావా? నాకేంటమ్మా, తల్లిలాగా చూసుకునే అత్త, తండ్రిలాగా చూసుకునే మావయ్య, స్నేహితుడిలాగా ఉండే నా భర్త. అవునా అక్క? అయితే ఎవరిలాగా లేరన్నమాట. ఆ మాటకి తులసి, దాని అర్థం ఏమిటి మమత అని అడిగితే, అంటే ఏముంది, అత్తగా ఉండాల్సిన అత్తగా లేకుండా అమ్మగా ఉంది. అలాగే మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు అని అర్థం. ఊరుకో మమత, నువ్వేం మాట్లాడతావు నీకే అర్థం కాదు. దాని మాటలు నువ్వేం పట్టించుకోకు తులసి. అయినా నేను నీ కన్న తల్లిని, నాకు తెలియదా నువ్వక్కడ సుఖంగా ఉన్నావో లేవో అని? నీ కన్నీళ్లలోని బాధే నాకు అర్థమవుతుంది. అసలేం జరిగిందమ్మా? తులసి బోరున ఏడుస్తూ, అమ్మా ఈ వర్షాకాలం అంతా అన్ని రోజులు నరకం అనుభవించాను. తను దర్జాగా ఇంట్లో కూర్చొని ఉంటే నేను గొడుగు పట్టుకొని వర్షంలో వంట చేస్తున్నాను. దాన్ని అందరూ చూస్తున్నారు కానీ ఒక్కళ్ళు కూడా ఒక్క మాట అడగట్లేదు. నా పరిస్థితి అంత దారుణంగా ఉంది అంటూ ఏడుస్తుంది. దాన్ని చూసి తల్లి చెల్లి ఇద్దరూ కూడా ఏడుస్తారు. అప్పుడు తల్లి శాంతమ్మ, నేనింకా నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు, దీనిని కూడా తీసుకెళ్ళి ఆ ఇంట్లోని కోడల్ని చేద్దామని ఆశపడ్డాను. అమ్మో, అక్కడికి అస్సలు వద్దమ్మా. కొంచెం ఆలస్యమైనా మంచి సంబంధమే చూసి చేద్దామమ్మా. లేదమ్మా, నేను ఆ ఇంటికే కోడలిగా వెళ్ళాలి. ఆ అత్తగారి పని పట్టాలి. మంచి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చూడు. నెల రోజుల్లో పరీక్షలు కూడా పూర్తయిపోతాయి. పెళ్లి చేసుకొని వెళ్తాను. ఆ మాటలకి తల్లి తులసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. ఇప్పటికిప్పుడు పెళ్ళేంటమ్మా, నీకేమైనా మతిపోయిందా అంటూ చివాట్లు పెడతారు. తను మాత్రం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా చూస్తుండగానే మమత పరీక్షలు పూర్తయిపోతాయి. వాళ్ళ అమ్మని చాలా ఇబ్బంది పెట్టి సంబంధం గురించి మాట్లాడమని గుండమ్మ దగ్గరికి పంపిస్తుంది. అప్పుడు గుండమ్మ, చదువు అయిపోగానే పెళ్లి చేయాలనుకుంటున్నారు, మంచి పని అని తనతో చెబుతూనే మనసులో, ఆ 2 ఎకరాల పొలం మొత్తం మనకే వస్తుంది, అందుకే దాన్ని కూడా కోడల్ని చేసుకుంటా అని చెప్పాను. ఇద్దరూ ఆ మూలన పడి ఉంటారు అని అనుకొని, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అని అడుగుతుంది. ఇక చూస్తూ ఉండగానే పెళ్లి కూడా జరిగిపోతుంది. మమత అత్తగారి ఇంటికి వెళ్తుంది. అత్తగారు అప్పుడే తనను ఇబ్బంది పెట్టకుండా వారం రోజులు కొంచెం తన ప్రవర్తన గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఒకరోజు ఉదయం ఏ పని చేయకుండా మమత నిద్రపోతూ ఉంటుంది. దాన్ని చూసిన గుండమ్మ, ఒసేయ్ గాడిద, పైకి లేవే, గాడిదలాగా నిద్రపోతున్నావు, పైకి లే అని అంటుంది. ఆమె అసలు ఎంత పిలిచినా కూడా నిద్రలేవదు. నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు కదా, నీ పని చెప్తా అంటూ ఒక కర్ర తీసుకొని వచ్చి ఆమెను ఒక దెబ్బ కొడుతుంది. అంతే, మమత ఒక్కసారిగా లేచి ఆ కర్ర లాక్కొని చెడామెడా అత్తగారిని కొడుతుంది. అత్తగారు పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉండడంతో వెంటనే ఆ కర్రని అత్తగారి చేతికి ఇచ్చి మమత పెద్దగా అరవడం మొదలు పెడుతుంది. అత్తయ్య, ఏంటత్తయ్య నన్ను కొడుతున్నారు? అయ్యయ్యో, నన్ను కొట్టకండి, నేను టీ తీసుకొస్తానన్నందుకు ఎందుకు కొడుతున్నారు అంటూ మరింత పెద్దగా కేకలు వేస్తుంది.
గుండమ్మ అయోమయంగా దాన్ని చూస్తూ ఉంటుంది. అక్కడికి సురేష్, అర్జున్, రంగయ్య ముగ్గురు వస్తారు. ఏం జరిగింది అని ఆమెను ప్రశ్నిస్తారు. గుండమ్మ ఏదో చెప్పబోతుండగా మమత, ఏంటో మావయ్య, అత్తయ్య గారికి పిచ్చి పట్టిందా లేక దయ్యం పట్టిందా అర్థం కావడం లేదు. కాఫీ తీసుకొస్తాను అత్తయ్య అని అన్నాను. అంతే, బయట ఉన్న నన్ను రూమ్లోకి తీసుకొచ్చి ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంది. దాన్ని విని వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. గుండమ్మ "అ, అది కాదండి" అని ఏదో చెప్పబోతుండగా, అంతేకాదు మామయ్య, మా అక్కని చాలా హింస పెట్టిందంట. వర్షంలో భోజనం తయారు చేయించడం అంటే చాలా ఇష్టమని చెప్పింది. ఈ మాటలు, ఈ చేష్టలు చూస్తుంటే నిజంగా నాకెందుకో అత్తగారికి దయ్యం పట్టినట్టుగా అనిపిస్తుంది. ఆ మాటలు విని వాళ్ళు నిజమే అని అంటారు. ఇక ఆమెను అక్కడే కట్టేసి హడావిడిగా ఒక భూత వైద్యుణ్ణి తీసుకొని వస్తారు. భూత వైద్యుడితో సైగ చేసి మమత ముందే ఏదో చెప్తుంది. అతను కూడా సరే అంటాడు. భూమ్ భూమ్ హట్ ఫట్, ఇది మామూలు దయ్యం కాదురా. దీనిని వదిలించాలంటే ఈ కొరడాతో దెబ్బలు కొట్టాలిరా. ఆడదాన్ని నేను కొట్టలేనురా. నువ్వు కొట్టు తల్లి. అయ్యో, అత్తగారు పెద్దవారు, ఆమెని ఎలా కొడతాను? దయచేసి నన్ను ఆ పని చెయ్యమని మాత్రం చెప్పొద్దు. ఇక అక్కడున్న వాళ్ళందరూ, మీ అత్తగారి ప్రాణాలు కాపాడాలి అంటే నువ్వు అది చెయ్యక తప్పదమ్మా అని బలవంతం చేస్తారు. తను ఇక తప్పదా అంటూ వాళ్లతో, మీరందరూ బయటకు వెళ్ళండి, మీ కళ్ళ ముందు ఈ ఘోరాన్ని చూడలేరు అంటూ బయటకు పంపించేస్తుంది. వాళ్ళందరూ బయటకు వెళ్తారు, ఒక్క భూత వైద్యుడు తప్ప. 2 దెబ్బలు కొట్టిందో లేదో. అత్తగారు, ఒసేయ్ కోడలు పిల్ల, నాకు అర్థమైపోయిందే, నువ్వు నా మీద పగ తీర్చుకోవడానికి నా ఇంటికి వచ్చావని. నీతో గాని మీ అక్కతో కానీ ఇంకెప్పుడు పెట్టుకోనే తల్లి, నన్ను వదిలేయ్. అది అలా రావాలి దారికి. ఇంకెప్పుడైనా ఏదైనా చేశావంటే నాకు సంగతేంటో అర్థమైంది కదా. అర్థమైంది, అర్థమైంది అని అంటుంది. ఆ తర్వాత దయ్యం వదిలింది, పడిపో అని అంటుంది. అత్తగారు కింద పడిపోతుంది. ఇక బయట వాళ్ళని పిలిచి, దయ్యం వదిలేసింది, ఇక తాయెత్తు కట్టాలి అని మంత్రగాడు తాయెత్తు కట్టి వాళ్ళిచ్చిన 1000 రూపాయలు తీసుకుంటాడు. అలాగే మమత ఇచ్చిన డబ్బులు కూడా తీసుకుంటాడు. ఇక వాళ్ళందరూ దయ్యం వదిలింది అని సంతోషపడతారు. ఆ రోజు నుంచి అత్తగారు కోడలతో ప్రేమగా మాట్లాడుతుంది. అలాగే అందరూ కలిసి పెద్ద కోడల్ని చూడ్డానికి వెళ్తారు. అక్కడ కూడా చాలా ప్రేమగా అందరినీ పలకరిస్తుంది. ఇక నిజంగానే తను వాళ్ళ మీద ప్రేమ చూపిస్తూ అందరూ కలిసి సంతోషంగా ఉంటారు. అత్త వర్సెస్ కోడళ్ళు. శారద వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్దగా అరుపులు, సామాన్లు విసిరివేస్తున్న శబ్దం వినబడుతూ ఉంటుంది. శారద ఇంటి బయట నిలబడి చెవులు మూసుకొని, వామ్మో, ఈ పోరు నేను భరించలేకపోతున్నాను, ఓరి దేవుడా అని అనుకుంటూ ఉండగా లోపల ఉన్న శారద కోడళ్ళు సరిత, సరళ ఇద్దరూ పెద్ద పెద్దగా గొడవ పడుతూ ఉంటారు. ఇంటికి పెద్ద కోడలువని వదిలేస్తున్నాను, అయినా రోజు వంట నేనే ఎందుకు చేయాలి? నువ్వు మాత్రం రోజూ తిని పడుకుంటావా? నువ్వు వంట మాత్రమే చేస్తున్నావు, నేను ఇంటి పనులన్నీ చేస్తున్నాను, ఆ సంగతి మర్చిపోతున్నావనుకుంటా. అంటే నీ ఉద్దేశం ఏంటి? వంట పని నేను చేసి ఖాళీగా సోఫాలో పడుకున్నానా? ఏమో, అది నీకే తెలియాలి. ఎంత మాట అన్నావు, ఊరికే వదిలిపెట్టను అంటూ ఇద్దరూ కూడా జుట్లు పట్టుకొని కొట్టుకునే వరకు వస్తారు. బయట నిలబడి చూస్తున్న శారద ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది అని పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళిద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఇద్దరూ దొరికిందే సందు కదా అని అత్తగారిని ఉతికి పడేస్తారు. వామ్మో, ఒసేయ్, నన్ను వదిలిపెట్టండే, మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నన్ను చితకబాదుతున్నారు అంటూ పెద్దగా కేకలు వేస్తుంది. వాళ్ళిద్దరూ ఆమెను కొట్టి పక్కకు వెళ్ళిపోతారు. నేనేదో ఉన్నదాన్ని పక్కనుండకుండా వీళ్ళ మధ్యలో దూరాను, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అనుకుంటూ ఉంటుంది. పక్కకు వెళ్ళిన కోడళ్ళిద్దరూ కూడా పెద్దగా నవ్వుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. సరిత, మనం వేసిన ప్లాన్ బాగా సక్సెస్ అయింది. ఈ రోజుతో అత్తగారికి ఫ్యూజులు ఎగిరిపోవాలి, లేకపోతే రోజు మన చేత గొడ్డు చాకరీ చేయిస్తూ ఉంది. మనం ఇచ్చిన జలక్తో ఈరోజు నుంచి ఆమె పని ఆమె చేసుకుంటుంది చూడు. అవునక్క, అత్తగారి తిక్క కుదిరింది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని
నవ్వుకోవడం అత్తగారు గమనిస్తుంది. ఓసి దొంగ కోడల్లారా, నన్నే బురిడి కొట్టించి ఇలా చేస్తారా? నేను మీ తలలో దూరి వెళ్ళానే, మీ ఇద్దరి పని ఎలా చెప్తానో చూడండి అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను తీరిగ్గా సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటుంది. దానిని గమనించిన సరిత, మగాళ్ళు ఇంటికి వచ్చే సమయం అయింది, కూడు వండావా లేదా అమ్మా సరళ అని పిలుస్తుంది. నా కాళ్ళు చేతులేమీ ఖాళీగా లేవు, నేను గోరింటాకు పెట్టుకున్నాను. ఎవరికి ఆకలి వేస్తే వాళ్ళే వండుకుంటారు, లేకపోతే వాళ్ళే మానుకుంటారు. అదంతా నాకు అనవసరం అని వాళ్ళు పెద్ద పెద్దగా అరిచి చెప్తారు. అత్తగారు మాత్రం ఏమీ పట్టనట్టుగా కూర్చుంటుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది. ఇద్దరూ కూడా అప్పుడే వాళ్ళ భర్తలు వచ్చేశారని కంగారు పడుతూ ఉంటారు. అత్తగారు వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా డెలివరీ బాయ్ ఇదిగోండి మేడం, బిర్యానీ ఆర్డర్ పెట్టారు కదా. అని బిర్యానీ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అత్తగారు డైనింగ్ టేబుల్ మీద బిర్యానీ పెట్టుకొని తింటూ ఉంటుంది. ఆ ఘుమఘుమల వాసనకి కోడళ్ళిద్దరికీ నోట్లో లాలాజలం ఊరిపోతుంది. వాళ్ళిద్దరూ ఒకరి ముఖం ఒకరు సైగ చేసుకొని ఇంటి వెనకాల ఉన్న పెరటి దగ్గరికి వెళ్తారు. ఏంటక్కా, మనం ఒకటి అనుకుంటే ఒకటి జరుగుతుంది. ఆమె వంట చేస్తుంది, పనులన్నీ చేస్తుంది అనుకుంటే బిర్యానీ ఆర్డర్ పెట్టుకొని తింటుంది. అదే నాకు కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఏముంది, వెళ్ళి మనం ఆమె దగ్గర అడుక్కొని బిర్యానీ తిందాం పద. నేను కూడా ఇందాకటి నుంచి అదే చేద్దాం అనుకుంటున్నాను. పద పద, మళ్ళీ మొత్తం తినేస్తుంది. సరిత కోపంగా సరళ వైపు చూసి, ఛీ, పెద్దదానివై ఉండి అసలు ఇంత బుర్ర తక్కువగా ఎలా ఉంటే బుద్ధవుతుంది? ఇలా ఉన్నావు కాబట్టి ఆమె ఆటలు అలా సాగుతూ ఉన్నాయి. వెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి అని చెవిలో గుసగుసలాడుతుంది. వెంటనే సరళ సరే అని చెప్పి ఫోన్ తీసుకొని ఒక పెద్ద శబ్దం పెడుతుంది. ఆ ఫోన్లో, బిర్యానీ తింటున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. మీరు తింటుంది చికెన్లో లేక మటన్లో అని అనుకుంటున్నారేమో. అలా పొరపాటు పడితే మాత్రం మీరు పప్పులో కాలు వేసినట్టే. చికెన్ పేరుతో హోటల్లో వాళ్ళు కుక్క మాంసాన్ని సప్లై చేస్తూ దొరికిపోయారు అని ఫోన్లో వార్తలు పెట్టడంతో అత్తగారు దానిని విని ఆశ్చర్యపోతుంది. నిజమే అమ్మాయి, హోటల్ వాళ్ళు భలేగా జనాల్ని మోసం చేస్తున్నారు. కానీ ఒకవేళ ఇది నిజంగానే కుక్క మాంసం అయితే ఒకసారి కుక్క మాంసాన్ని ట్రై చేసిన దాన్ని అవుతాను కదా. ఆ మాట వినగానే కోడళ్ళిద్దరికీ మతిపోతుంది. వామ్మో, ఈమె దెబ్బకి మనం రద్దు. చివరికి మనిషి మాంసం కూడా తినేలాగా ఉంది. సరళ ఏం తెలియనట్టుగా, అవునత్తయ్య, కానీ మీ అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు. భోజనానికి వస్తే ఎలా అత్తయ్య? మీరు గొడవపడి ఎవరి వంట వాళ్ళు చెయ్యకుండా ఉన్నారు. అందుకు నా తప్పేముంది? కనీసం మీ ఆకలన్నా తీరాలి కదా. వంట చేసుకుంటారో మానుకుంటారో మీ ఇష్టం అని అంటుంది. ఇక కోడళ్ళు ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడిపోతారు. చూస్తుండగానే అత్తగారు బిర్యానీ మొత్తం తిని బేవుమని ఒక తేల్పు తేల్పి, చాలా బాగుంది బిర్యానీ అని చెయ్యి కడుక్కుంటూ, అమ్మాయిలు అన్నట్టు మర్చిపోయాను, ఈరోజు మీ మావయ్య ఇంటికి రాడు, ఎక్కడో భోజనానికి వెళ్తా అని చెప్పాడు. ఇంకా మీ మొగుళ్ళ సంగతి అదే అయ్యుంటుంది. వాళ్ళు కూడా ఏదో ఒక పెళ్ళి ఉందని చెప్పారు. భోజనానికి అక్కడికే వెళ్తామని కూడా అన్నారు. ఈరోజు వాళ్ళెవ్వరూ కూడా మధ్యాహ్నం భోజనానికి రారు అని చెప్పి అక్కడి నుంచి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది అత్త. ఇక సరళ సరిత ఇద్దరూ కూడా, అత్తగారి మీద పెత్తనం చేయడం మన వల్ల కాదు, ఆమెని బురిడి కొట్టించడం మన తరం కాదు, చచ్చినట్టు మన పని మనం చేసుకోవడం మంచిది, వంటగదిలోకి వెళ్ళి వంట చేసుకుందాం అని అనుకుంటారు. ఇక వాళ్ళు చకచక ఇంటి పనులు చేసుకొని వంట కూడా సిద్ధం చేస్తారు. తీరా భోజనం తినే సమయానికి వాళ్ళ భర్తలు ఇంటికి వస్తూనే, అమ్మ, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు అని అడుగుతారు. సరిత సరళ ఇద్దరు కూడా వాళ్ళ వైపు చూసి, సరళ భర్త నరేష్తో, ఏంటండి, మీరు భోజనానికి వెళ్తారని అత్తగారు చెప్పారుగా, వెళ్ళలేదా భోజనానికి? భోజనాలా? మేమేమి మా అమ్మకి చెప్పలేదే. అదేంటి బావగారు, మరి అత్తగారు అలా చెప్పారు? అలా చెప్పడంతో మేము నీకు కోసం భోజనం ఏర్పాటు చేయలేదు. సరిత భర్త నరేష్, అంటే నీ ఉద్దేశం ఏంటి సరిత? మేమిద్దరం బయటకు వెళ్ళి తినాలా? ఈ వండింది మీరు తినాలనుకుంటున్నారా?
మీరు మగవాళ్ళకి ఇచ్చే మర్యాద ఇంతేనా? అని గట్టిగా అరుస్తాడు. వాళ్ళు ముఖం నల్లగా పెట్టుకొని ఉంటారు. అప్పుడే అత్తగారు బయటకి వచ్చి, వాళ్ళకి చెప్తూనే ఉన్నాను, వీళ్ళీ మధ్య నా మాట అస్సలు వినడం లేదు. ఒకటి చెప్తే ఒకటి ఊహించుకుంటున్నారు. మీ మగుళ్ళు వస్తారు, భోజనాలు త్వరగా చెయ్యండి అని అంటే, మీరు ఆలస్యం చేస్తే బయట భోజనాలు కూడా అయిపోతే వాళ్ళు బయటికెళ్ళి తినలేరు అని చెప్పినా వాళ్ళకి ఎలా వినపడిందో ఏమో అని అంటుంది. ఆ మాట వినగానే కోడళ్ళిద్దరికీ మతిపోతుంది. వాళ్ళు మనసులో, వామ్మో అత్త, నువ్వు సామాన్యమైన దానివి కాదే, నిన్ను తక్కువ అంచనా వేశాం చూడు, వామ్మో మమ్మల్ని ఎక్కడ ఇరికించాలో అక్కడ ఇరికిస్తున్నావు అని అనుకుంటారు. ఇక చేసేదేమీ లేక వాళ్ళ భర్తలకి భోజనం వడ్డిస్తారు. వాళ్ళు తినేసి బయటకు వెళ్ళిపోతారు. ఆ తరువాత మళ్ళీ వంట చేయబోతే అత్తగారు, ఒసేయ్ కోడల్లారా, నేను మీ అంత స్వార్థపరులాన్ని కాదే, ఏదో నాకు ఓపిక లేక ఇంటి పని చేయడం లేదు. ఒకరికి ఇద్దరు ఉన్నారు కదా, చేస్తే ఏమవుతుంది? మా అత్తగారు ఉన్నప్పుడు నేనెప్పుడూ కూడా ఇలా ప్రవర్తించలేదమ్మా. ఆమె నన్ను బాగా చూసుకునేది, నేను కూడా ఆమెను బాగా చూసుకునేదాన్ని. నేను మంచికి మంచి, చెడుకి చెడు. ఇద్దరి కోసం ఇందాకే భోజనం ఆర్డర్ పెట్టాను, ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. ఆ మాటకి కోడళ్ళిద్దరూ, అత్తయ్య మమ్మల్ని క్షమించండి, మేము నీ మీద పెత్తనం చెలాయించాలని అనుకున్నాము, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు క్షమాపణ కోరుకుంటున్నాము అని క్షమాపణ కోరుకుంటారు. అప్పుడే డెలివరీ బాయ్ వచ్చి వాళ్ళకి డెలివరీ ఇచ్చి వెళ్తారు. ఇక కోడళ్ళిద్దరూ బిర్యానీ తిని చాలా బాగుంది అంటూ ఆవురావురమంటూ తినేస్తారు. ఏంటి కోడళ్ళు, ఇప్పుడు అర్థమైందా అత్తగారి దెబ్బ ఎలా ఉంటుందో? ఇది చాలా తక్కువ. మీరు గనక నన్ను క్షమాపణ కోరుకోకపోతే మీకు ఇంకొక రకమైన చుక్కలు చూపించేదాన్ని. వద్దత్తయ్యా, మీరు మాకు చిన్న శాంపుల్ చూపిస్తేనే చుక్కలు కనిపించాయి. మా మీద యుద్ధం మొదలు పెడితే మా వల్ల కాదు, మీరు సీనియర్ అని అనిపించుకున్నారు అని అంటారు. అత్తగారు పెద్దగా నవ్వుతుంది. ఇక కోడళ్ళిద్దరూ మరుసటి రోజు నుంచి ఎలాంటి గొడవలు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, అత్తగారికి సహాయం చేస్తూ, అలా ఇంటిని సర్దుబాటు చేసుకుంటూ హాయిగా ఉంటారు. అత్త సుశీల ఇంటి ముందు ఆరవేసిన బట్టలు తీద్దామని బయటకు వెళ్తుంది. ఇంటి ముందు బట్టలు లేకపోవడంతో, అమ్మాయి కోడలు పిల్ల, బట్టలు తీసావా అని కోడలు పద్మని అడుగుతుంది. లేదత్తయ్యా, నేను బట్టలు తీయలేదు అని గట్టిగా సమాధానం చెప్తుంది. సుశీల కంగారు పడుతూ, బట్టలు ఏమైపోయాయి, అయినా వాడి పాడేసిన బట్టల కోసం ఏ దొంగ వచ్చాడు అంటూ కంగారుగా బయటకు వెళ్తుంది. ఇంతలో ఒక పిచ్చివాడు బట్టలు మొత్తం చుట్టుకొని, ఇది నాదే, ఇది నాదే అంటూ కేకలు వేస్తాడు. సుశీల అతన్ని చూసి, ఒరేయ్ పిచ్చోడా, మొత్తం బట్టలన్నీ తీసుకున్నావు, ఏం చేసుకుంటావురా, ఇలా ఇవ్వు. ఏయ్ ముసలి, ఎవరు పిచ్చివాడు? నువ్వే పిచ్చిదానివి, మీ నాన్న పిచ్చోడు, మీ అమ్మ పిచ్చిది, మీ ఇంట్లో వాళ్ళందరూ పిచ్చోళ్ళు అని అంటాడు. ఆ మాటలకు కోపం వచ్చి కర్ర తీసుకొని, నన్నే తిడతావా అంటూ కొట్టపోతుండగా ఇంతలో కోడలు పద్మ వచ్చి, అత్తయ్య ఏం చేస్తున్నారు? మీకు కొంచెమైనా బుద్ధుందా? అతను పిచ్చివాడు, ఆ మాత్రం తెలియదా? అతనితో ఎలా మాట్లాడి తీసుకోవాలో చూడండి అంటూ అతని దగ్గరకు వెళ్ళి, నువ్వు మంచి అబ్బాయివి కదా, అవన్నీ నాకు ఇచ్చేస్తావు కదా అని అడుగుతుంది. అతను కోపంగా చూసి రాయి తీసుకొని కోడలి మీద విసురుతాడు. ఆమె నుదుటికి దెబ్బ తగిలి రక్తం కారుతుంది. అది చూసి అత్తగారు చాలా భయపడిపోయి కంగారు పడుతూ, రేయ్ పిచ్చి వెధవా, నా కోడల్ని చంపేస్తావేంట్రా అంటూ తిడుతూ ఆమె దగ్గరికి వస్తుంది. పద్మని చూసి అతను భయపడిపోయి అక్కడి నుంచి బట్టలన్నీ విసిరేసి వెళ్ళిపోతాడు. అత్తగారు కోడల్ని తీసుకొని ఇంట్లోకి వెళ్తుంది. ప్రథమ చికిత్స చేస్తుంది. ఆ బట్టలన్నీ తీసుకొచ్చి, నువ్వు రాకపోతే వాడిని బెదిరించు, ఏదో ఒకటి చేసి నేను బట్టలు తీసుకొచ్చేదాన్ని,
ఇంకా నయ్యం, కళ్ళకి తగల్లేదు. పాపం పిచ్చివాడు, వదిలేయండి అత్తయ్య అని అంటుంది. ఆమె ఇంత మంచితనం కూడా పనికిరాదమ్మా పద్మ అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ భోజనం చేసి మిగిలిన భోజనాన్ని బయట కుక్కకు వేద్దామని పద్మ బయటకి వస్తుంది. ఎదురుగా ఆ పిచ్చివాడు చలికి వణుకుతూ ఉంటాడు. దాన్ని చూసి పద్మ కొంచెం జాలిపడి వెంటనే లోపలికి వెళ్ళి దుప్పటి తీసుకొని వస్తుంది. అతని మీద దుప్పటి కప్పి వెళ్తుండగా అతని చేతి మీద పద్మ అనే పేరుని చూసి పెద్దగా ఏడుస్తూ భయపడిపోయి అక్కడి నుంచి ఇంట్లోకి వెళుతుంది. దాన్ని చూసిన అత్తగారు ఏమైందమ్మా పద్మ అని అడుగుతుంది. ఆమె ఏం లేదు అని లోపలికి వెళ్తుంది. పద్మ ఏడుస్తూ లోపలికి వెళ్ళి ఈ విషయం నేను వాళ్ళతో ఎలా చెప్పాలి? మా అత్తగారికి విషయం చెప్తే నన్ను ఏమనుకుంటారు? అసలు ఈ విషయం ఎలా చెప్పాలి? మా అత్తగారు అంత మంచి వాళ్ళు కూడా కాదు. నా భర్త రమేష్కి చెప్పినా ఎలాంటి ఉపయోగం లేదు. అతను తన తల్లి మాటే వింటాడు అంటూ తనలో తాను కుంగిపోతూ ఉంటుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం పద్మ భోజనం బయటకు తీసుకువచ్చి అతని కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంతలో అత్తగారు వచ్చి ఎవరి కోసం వెతుకుతున్నావమ్మా పద్మ అని అడుగుతుంది. అదే అత్తయ్య, నిన్న కనిపించాడు కదా పిచ్చివాడు, అతని కోసమే వెతుకుతున్నాము. కొంచెమైనా బుద్ధుందా? వాడు నిన్ను గాయపరిచాడు, వాడికి అన్నం పెడతావా? అత్తయ్య, అతనికి తెలియదు కాబట్టి అలా చేశాడు. మంచివాడైతే అలా చెయ్యడు కదా. ఈ మధ్య నువ్వు నా మాటలకి అస్సలు విలువ ఇవ్వడం లేదు. మర్యాదగా లోపలికి వెళ్ళు అంటూ కోపంగా లోపలికి పంపిస్తుంది. కొంత సమయం తర్వాత అత్తగారు బయటకు వెళ్తుంది. పద్మ బయటకు భోజనం తీసుకువచ్చి అతని కోసం వెతికి అతను కనిపించాక భోజనం అతనికి ఇస్తుంది. పిచ్చివాడు ఆ భోజనం తింటూ ఉంటాడు. ఇంతలో అత్తగారు ఏదో మర్చిపోయిందని తిరిగి వస్తుంది. పద్మ అతనికి భోజనం ఇవ్వడం చూస్తుంది. నా మాటలకు ఏమాత్రం విలువ ఇవ్వలేదు ఈ కోడలు. నా కొడుకు వచ్చిన తర్వాత దీని పని చెప్పాలి అని అనుకుంటుంది. సాయంత్రం రమేష్ ఇంటికి వస్తాడు. సుశీల కోడలు మీద లేనిపోని మాటలు అన్నీ చెప్తుంది. రమేష్ ఆ మాటలు విని కోపంగా పద్మ దగ్గరికి వెళ్తాడు. నీకెందుకు ఈ పనులన్నీ? నువ్వేమైనా మదర్ తెరిసా అనుకుంటున్నావా? నువ్వు ఎవ్వరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. దారిన పోయే వాళ్ళని దారినే పోనివ్వు అని తిడతాడు. అందుకు పద్మ కొంచెం బాధపడుతుంది. ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అత్తగారి లేని సమయం చూసి ఆ పిచ్చివాడికి మళ్ళీ భోజనం పెడుతుంది. ఈసారి అత్త దానిని చూసి కోపంగా భోజనాన్ని పడేసి పద్మని కొడుతూ ఏమే, నా మాట కానీ నీ మొగుడు మాట కానీ నీకు లెక్కలేదా? అసలు వాడికి నువ్వు భోజనం పెట్టాల్సిన అవసరం ఏంటి? రోజు భోజనం వద్దు అన్నా తీసుకొచ్చి మరీ పెడుతున్నావు. నిన్న రాత్రి మేమందరం చెప్పినా కూడా పడుకున్న తర్వాత వాడికి భోజనం తీసుకెళ్ళి ఇచ్చావు. అసలు ఎవడే వీడు? వీడికి నీకు ఏంటి సంబంధం? నాకు తెలియాలి అంటూ కోపంగా అంటుంది. ఆ పిచ్చివాడు ఏయ్ బుచ్చి, నువ్వు దొంగదానివి, నువ్వు దయ్యానివి, అందరినీ కొడతావు అని అంటాడు. ఆ మాటలకి కోపం వచ్చిన అత్త ఒరేయ్, నన్నే తిడతావా? నిన్నస్సలు ఊరుకోను అంటూ ఒక కర్ర తీసుకొని అతన్ని ఇష్టం వచ్చినట్టుగా విచక్షణారహితంగా కొడుతుంది. పద్మ దాన్ని చూసి అత్తయ్య, దయచేసి కొట్టకుండా ఉండండి అత్తయ్య అంటూ అడ్డుపడుతుంది. అప్పుడు అతని చేతి మీద ఉన్న పచ్చబొట్టుని చూసి అత్తగారు వసే ముదరష్టపుదానా, ఇప్పుడు నాకంతా అర్థమైందే. నువ్వేదో మంచిదానివని మీ అమ్మ నాన్న మోసం చేసి ఈ పెళ్లి చేశారు. వాళ్ళిద్దరూ పైకి పోయారు, బాగానే ఉంది. వీడితో ప్రేమాయణం నడిపి వాడిని మోసం చేసినందుకు వీడు పిచ్చివాడిలాగా తయారయ్యాడు. నువ్వేమో ఏమీ తెలియని పతివ్రతలాగా నా ఇంట్లో చేరావు అని అంటున్న మాటలకి
పద్మ చాలా కోపంగా, అత్తయ్య, నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు. ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అతను నా అన్నయ్య, చిన్నప్పుడు తప్పిపోయిన మా అన్నయ్య. నాకు బాగా గుర్తు. వాడి చేతి మీద నా పేరు వేయించుకొని నేను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని, నవ్వుతూ ఉండాలని చిరునవ్వు చిహ్నాన్ని కింద వేసుకున్నాడు. చూడండి అంటూ చూపిస్తుంది. ఇది ఒక కొత్త నాటకమా? భలే మొదలు పెట్టావు. అత్తయ్య, మీరసలు ఆడవాళ్ళేనా? ఇలా మాట్లాడడం మీకు ఎంతవరకు న్యాయం? తను నాకు తోడబుట్టినవాడు. మీ సంగతి తెలిసి కూడా నేను ఈ విషయాన్ని ఎలా చెప్పగలను? అంటే నీ ఉద్దేశంలో నేను గయ్యాలినన్నమాట. నా కొడుకు రాని మీ ఇద్దరి పని తేలుస్తాను అని కోపంగా లోపలికి వెళ్ళి తలుపులు వేస్తుంది. పద్మ వాళ్ళ అన్నయ్యతో, నొప్పిగా ఉందా అన్నయ్య? తగ్గిపోతుంది, బాధపడకు అని అంటుంది. దెయ్యం నన్ను కొట్టింది అంటూ అతను ఏడుస్తూ ఉంటాడు. పద్మ ఊరుకో అంటూ ఓదారుస్తుంది. వాళ్ళిద్దరూ కూడా అక్కడే ఉంటారు. చుట్టుపక్కల జనం వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇంతలో రమేష్ ఇంటికి వస్తాడు. విషయం తెలుసుకొని బయటకు వచ్చి చాలా కోపంగా, ఒసేయ్ పద్మ, మా కుటుంబం పరువు తీయడానికే తగలడ్డావు కదే నువ్వు. వాడు మీ అన్నయ్య అయితే మాకు సంబంధం లేదు. ఒక పిచ్చివాడు మా ఇంట్లో ఉండడానికి అస్సలు ఒప్పుకోము. నువ్వు అదే కదా ఆలోచిస్తుంది. ఏ తోడబుట్టిందైనా అన్నయ్య గురించి అదే ఆలోచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ అన్న కానీ మీ చెల్లి కానీ ఉంటే ఇలాగే మాట్లాడతారా? ఏంటే నాకు ఎదురు మాట్లాడుతున్నావు? అని కొట్టడానికి చెయ్యి లేపుతాడు. కొట్టండి, ఎందుకు ఆగిపోయారు? అయినా తల్లి చాటు బిడ్డను మిమ్మల్ని చూస్తున్నాను. ఇలాంటి నరకంలో రోజు నేను చూస్తూ ఉండలేను. మీరు ఎన్ని మాటలన్నా, గొడ్డు చాకిరి నా చేత చేయిస్తున్నా నేను ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. ఈరోజు మాట్లాడక తప్పదు అని అంటుంది. ఇంతలో అత్తగారు, అందరూ ఎలా చూస్తున్నారో చూడు. నీలాంటి పరువు తక్కువ దాన్ని మా ఇంట్లో ఉంచుకోవాల్సిన అవసరమే లేదు. ఎక్కడికి పోతావో పో అంటూ రమేష్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు నాకు ఎవరూ లేరు అనుకున్నాను. ఇప్పుడు మా అన్నయ్య వచ్చాడు. వాడి కోసమే నేను బ్రతుకుతాను అంటూ పద్మ అక్కడి నుంచి అతన్ని తీసుకొని వెళ్ళిపోతుంది. ఊరి చివర ఒక చిన్న గుడిసెని ఏర్పాటు చేసుకొని వాళ్ళిద్దరూ అక్కడే ఉంటారు. పద్మ అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. ఆమె వాళ్ళు బ్రతకడం కోసం తన దగ్గర ఉన్న చెవిదుద్దులు అమ్మేసి కుట్టు మిషన్ నేర్చుకుంటుంది. కొన్ని రోజులు నేర్చుకొని పనిచేసి సొంతంగా కుట్టు మిషన్ని కూడా ఏర్పాటు చేసుకుంటుంది. ఆ వచ్చిన డబ్బుతో వాళ్ళ అన్నయ్యను హాస్పిటల్లో చూపిస్తూ ఉంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. తనకున్న తెలివితేటలతో సొంతంగా కొద్ది కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఒక సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుంటుంది. ఆ తర్వాత బ్యాంకులో లోన్ తీసుకొని ఒక చిన్న వ్యాపారాన్ని మొదలు పెడుతుంది. ఆ వ్యాపారం కాస్త బాగా డెవలప్ అవుతుంది. ఆ డబ్బుతో వాళ్ళ అన్నయ్యను పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ ఉన్న వైద్యుడు సురేష్ అతన్ని పరీక్షించి, మరేం పర్వాలేదు, అతను మళ్ళీ మామూలు స్థితికి వస్తాడు. చిన్నప్పుడేదో చిన్న షాక్ వల్ల ఇలా అయిపోయాడు. ఆ షాక్ ఏంటో మీకు తెలుసా? లేదు డాక్టర్ గారు, మా అన్నయ్య చిన్నప్పుడే తప్పిపోయాడు. మేము అతని కోసం చాలా వెతికాము, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు పచ్చబొట్టు ద్వారా అతన్ని గుర్తుపట్టాను అని పూర్తిగా మొత్తం జరిగిన విషయమంతా చెప్తుంది. ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అతనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అని. డాక్టర్ సురేష్ వైద్యం మొదలు పెడతాడు. సురేష్ అతనికి వాళ్ళ అమ్మా నాన్న గురించి చెప్తూ ఉంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత అతను మామూలు స్థితికి వచ్చేస్తాడు. దాన్ని చూసి పద్మ చాలా సంతోషపడుతుంది. డాక్టర్ జరిగిన విషయమంతా అతనికి చెప్తాడు. అతను ఏడుస్తూ, అమ్మా పద్మ, అమ్మా నాన్నని చూడలేకపోయినా దేవుడు మళ్ళీ నీ దగ్గరికి నన్ను చేర్చాడు అని దగ్గరికి తీసుకుంటాడు. ఆమె చాలా ఏడుస్తుంది. డాక్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి ఇద్దరూ వెళ్ళిపోతారు. మా అన్నయ్య పేరు సంతోష్,
కానీ అతనికి ఆ పేరు కూడా గుర్తుండదు అని అనుకొని తర్వాత ఆమె అన్నీ గుర్తు చేస్తుంది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు కలిసి వాళ్ళ వ్యాపారాన్ని మరింత బాగు చేయడానికి ప్రయత్నం చేస్తూ చాలా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అదంతా తెలుసుకొని రమేష్ మరియు పద్మ అత్తగారు అక్కడికి వచ్చి అన్నా చెల్లెళ్ళిద్దరిని ప్రాధేయపడతారు. పద్మ మాత్రం వాళ్ళ మీద అస్సలు జాలి చూపించదు. కానీ సంతోష్ మాత్రం చూడమ్మా పద్మ, మనిషికి మనం ఒక అవకాశం ఇచ్చి చూడాలి. వాళ్ళు మారిపోయామని వచ్చారు కదా, ఒక్క అవకాశం ఇచ్చి చూడు అని అంటాడు. ఆ మాటలు విన్న రమేష్ నిజానికి నేను ఎంత పెద్ద తప్పు చేశానో నాకు ఇప్పుడే అర్థమైంది. పద్మ ఒంటరిగా ఇవన్నీ సాధించింది. నేను మా అమ్మ చెప్పుడు మాటలు విని చాలా తప్పు చేశాను. ఇంకెప్పుడు అలా పొరపాటు జరగదు అని అంటాడు. తల్లి ఏడుస్తూ, నిజమే, నా కొడుకుకి నేనే చెప్పుడు మాటలు చెప్పాను. మంచి చేయాల్సిన నేనే చాలా చెడు చేశాను అంటూ ఆమె బాధపడుతుంది. పద్మ వాళ్ళని ఓదార్చి తన షాప్ మొత్తం తిప్పి చూపిస్తుంది. దాన్ని చూసి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇక అందరూ కూడా వ్యాపారం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. కొన్ని రోజులకి సంతోష్కి భవానీ అనే అమ్మాయితో పెళ్లి జరుగుతుంది. అందరూ కూడా ఒకే చోట ఎంతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు.